Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో వర్షాలు భారీ నుంచి అతి భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా నిన్న ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఇక విశాఖపట్నంలో కూడా భారీ వర్షం అయితే నిన్న కురిసిన సంగతి తెలిసిందే. 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వానజాడ మాత్రం కనిపించడం లేదు. వాతావరణ శాఖ చెప్పినట్లుగా వర్షాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖం చాటేశాయి. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించి కొంత వర్షాలు ముందుగానే ప్రారంభమవ్వడంతో అన్నదాతలలో ఆనందం కనిపించింది. ఇక ఖరీఫ్ సాగు సమయానికి వానలు పడకపోవడంతో ఆనందం ఆవిరి అయిపోయింది. జూలై 2వ వారం దాటినా సరైన వర్షపాతం లేదు. అనేక ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటంతో రైతులు ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారు. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ మాత్రం మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ రోజు కూడా తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతున్నందున తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు పడవని కూడా విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కృష్ణా, గోదావరి నదిలో వరద నీరు పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గోదావరి పరివాహక ప్రాంత జిల్లా కలెక్టర్ అలర్ట్ చేసింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టులో వరద నీరు పెరుగుతుంది. దీంతో ప్రజలు అలర్ట్గా ఉండాలని, వరద నీరు పెరుగుతుంటే వెంటనే లోతట్టు ప్రాంతాల ప్రజలు గ్రామాల నుంచి ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.